హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మైలీ allinone తెలుగు. నేను మీ లక్ష్మీప్రియ. ఈరోజు ఎంతో టేస్టీగా ఉండే చికెన్ ఫ్రైని ఎప్పుడు చేసే విధంగా కాకుండా ఈ విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి. చాలా బాగుంటుంది అండ్ తక్కువ నూనెతో కూడా మీరు ఈ కూర అనేది చేసుకోవచ్చు. చాలా తక్కువ ఆయిల్తో మనం ఈ కూర అనేది ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూసిద్దాం. వీడియోలోకి వెళ్ళే ముందు మీరు కనుక నా ఛానల్కి కొత్తగా వచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు ఈ కూర కోసం మసాలా ప్రిపేర్ చేసుకోవడానికి ఒక జార్ తీసుకొని అందులో కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. అలాగే 4-5 మిరియాలు, 4-5 లవంగాలు, 3 ఇలాచీలు, అలాగే చిన్నగా పీసెస్ చేసుకున్న దాల్చిన చెక్క ఒకటి, అలాగే ఒక బగారా ఆకు, ఇది బగారా పువ్వు వేసుకొని మనం ఇది అంతా గ్రైండ్ చేసుకోవాలి. ఈ గ్రైండ్ చేసుకున్న మిశ్రమాన్ని 2-3 టైమ్స్ కడిగి పక్కన పెట్టుకున్న చికెన్లోకి వేసుకొని అలాగే 2 స్పూన్స్ కారం వేసుకోవాలి. అలాగే 1 స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. అలాగే 1.5 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకోవాలి. ఇవన్నీ వేసుకున్న తర్వాత మనం ఇందులోకి 1/2 చెంచా పసుపు కూడా యాడ్ చేసుకోవాలి. ఇవి వేసుకొని అంతా మనం ఈ మసాలా అంతా చికెన్కి పట్టేటట్టు అంతా పట్టించుకున్న తర్వాత 2-3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఈ చికెన్కి పట్టించి పక్కన పెట్టుకోవాలి. అలాగే ఇందులోకి మనం సన్నగా పచ్చిమిర్చి అనేది కట్ చేసి వేసుకోవాలి. ఇది చూడండి, ఈ విధంగా పీసెస్ లాగా కట్ చేసుకొని పచ్చిమిర్చి అనేది వేసుకోవాలి. కారానికి మీ టేస్ట్కి తగినట్టు కారం అనేది యాడ్ చేసుకోండి. ఇక్కడ 4-5 పచ్చిమిర్చిలను ఈ విధంగా కట్ చేసి వేసుకున్నాను. అలాగే పైనుంచి పుదీనా కూడా ఇలాగా వేసుకోండి. పుదీనా వేసుకున్న తర్వాత మనం మూత పెట్టుకొని ఈ చికెన్ని ఒక 1/2 అవర్ పాటు పక్కన పెట్టుకుందాం. 1/2 అవర్ తర్వాత మూత తీసి మళ్ళీ ఒకసారి ఇదంతా కలుపుకోండి. ఇలా కలుపుకోవడం వల్ల మసాలా అంతా కరెక్ట్గా సెట్ అవుతుంది. ఇలా కలుపుకున్న తర్వాత మనం ఈ చికెన్ని ఉడికించుకోవడానికి ఇక్కడ మనం స్టవ్ వెలిగించుకోవాలి. స్టవ్ వెలిగించుకొని ఇలాగే గిన్నెని స్టవ్ పైన పెట్టుకోవాలి. మూత పెట్టుకొని ఒక 10 మినిట్స్ పాటు ఉడికించుకుందాం. 10-15 మినిట్స్లో మనకు ఈ కూర అనేది రెడీ అయిపోతుంది. చూడండి, ఆఫ్టర్ 15 మినిట్స్ మనకు ఈ కూర అనేది చక్కగా ఫ్రై అయిపోయింది. మనం వేసుకున్న తక్కువ ఆయిల్ అయినా కానీ మనకు పైన ఇలాగ తేలుతుంది ఆయిల్ అనేది. చాలా తక్కువ ఆయిలే మనకు ఇందులో వేసుకున్నాం. ఇప్పుడు మనకు కూర చక్కగా ఫ్రై అయిపోయింది కదా. ఇప్పుడు 1/2 టీ స్పూన్ ధనియాల పొడి కూడా వేసుకోవాలి. వేసుకున్న తర్వాత అంతా ఒకసారి కలుపుకొని ఇలాగా పైనుంచి కొత్తిమీరతో గార్నిష్ చేసుకోండి. చాలా బాగుంటుంది. ఇది చపాతీస్లోకి కానీ లేదంటే మనకు రసం కాంబినేషన్తో కానీ చాలా బాగుంటుంది. సింగిల్గా మనం ఫ్రై పీసెస్ తినాలనుకుంటే ఇలా కూడా చేసుకోవచ్చు. తక్కువ ఆయిల్తో ఈ కూర అనేది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఎలా వచ్చిందో తప్పకుండా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.